1952 నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి తీసుకొని ఈ నిర్ణయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం సమంజసంగా లేదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు పోలవరం ప్రాజెక్టు కట్టకపోయినా ఏ ఊరు ఏమనలా, రాజధాని నిర్మించకపోయినా ఎవరేమనలా, టైటిల్ భూ యాక్ట్ మట్టుకు ఇది రైతు మెడకు ఉరుతాడు. 79 మంది సలహాదారులు మరి ఇంతకుముందు పాలనలో మరి ఎవరిచ్చారో ఏంటో ఈ ఆలోచన విరమించుకోవాల్సిందిగా రైతుల తరఫున మేము తీవ్రంగా కోరుతున్నామండి. మాకు ఒక 1/2 ఎకరం ఉందనుకోండి, రేపే నా పిల్లాడికి అవసరం అయింది, దాన్ని అమ్ముకోవాలనుకుంటాను. దానికి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్, టీపీ దగ్గర పర్మిషన్ అవి తేవాలంటున్నారు. అవన్నీ ఎవరు చేయగలరు? నా పొలం నేను అమ్ముకోవడం, స్వేచ్ఛగా అమ్ముకోవడానికి లేదు, అనుభవించడానికి లేదు అన్నట్టు నీ దగ్గర పెట్టుకుని కూర్చుంటావా? ఇదేం న్యాయం? నువ్వు అవసరమైనప్పుడు డబ్బులు ఇస్తావు. ఈ భూమి అనేది ఏంటంటే ఒక మనిషికి ఒక ఇది గ్యారెంటీ లాంటిది. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే ఇవన్నీ అసలు ఎట్లా జరుగుతాయి? సమంజసేనా? ఇప్పుడు సీఎం గారు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారండి. ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆయన పేరు వేసుకుని, ఆయన ఫోటోలు వేసుకుని 10 సంవత్సరాల దాకా నాది అనే హక్కు ఆయనకి మాకు ఇచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ఉంటుంది? అది సాధ్యమేనా? దళితులను మోసం చేయటం? నా దళితులు నా బిడ్డలని పట్టాలు ఇచ్చినాక నీ పేరు 10 సంవత్సరాలు ఉండేది ఏంది? 10 సంవత్సరాలు మేము ఇంటికి పోయే పని లేదా? ఇదే నా న్యాయపరం.